హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేని వరమహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు ఇంకో టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఏటి ఆ టిప్పు అనుకుంటున్నారా? ఆ టిప్పు ఏటి అనుకుంటున్నారండి? ఏటో కదండి, చాలా మంది జాకెట్లు స్టిచ్చింగ్ చేస్తారు కదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పొడవ చేతికి పొట్టి చేతికి సంక డౌన్ ఎలా దించాలో తెలియదండి. రెండు ఒకేలా దించడం వల్ల అసలు వాళ్ళకి సరిగ్గా కుట్టడానికి అవదండి. అసలు షార్ట్ హ్యాండ్కి ఎలా కట్ చేయాలి, ఫుల్ హ్యాండ్కి ఎలా కూర్చోండి. ఫుల్ హ్యాండ్ అంటే 4-5 అబవ్ ఏదైనా కొంచెం ఫుల్ అవుతుందండి. 4 బిలో అయితేనే షార్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఎలాగా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నానండి. 5 ఇంచెస్ అంటే ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇలాగా మార్క్ చేసుకుని అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తీసేగా 5 ఇంచెస్ ఇలా కౌంట్ చేసుకున్నానండి. ఇలా డాట్ పెట్టుకున్నాను. సేమ్ ఈ సైడ్ కూడా మార్కింగ్ హాఫ్ ఇంచెస్ తీసేసి 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఈ రెండింటికి ఇలా అండర్లైన్ చేసుకోండి. ఇలా అండర్లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 ఇంచ్ ఇలా వదులుకుంటాం కదండి, 1 ఇంచ్ డౌన్ దించుకోవడానికి. ఇప్పుడు సంక సపోజ్ ఈ జాకెట్ 8 ఉందండి. ఈ జాకెట్కి ఈ జాకెట్ సంక 8 ఉంది. ఇలా లాగి పెట్టుకుంటే తెలుస్తుందండి. జాకెట్ ఇలా తిరిగేసి ఉక్సులు పట్టి ఉంది కదండి, ఉక్సులు పట్టి ఉన్న సంక మాత్రమే మనం ఎప్పుడు కౌంట్ చేసుకోవాలండి. ఆ జాకెట్ని ఇలా తిరగేసి ఇక్కడ డాట్ దగ్గర నుంచి సంక దగ్గర వరకు ఇలా లాగి పట్టుకుంటే అప్పుడు మనకు ఫుల్ ఆ సంక ఎంత ఉందో తెలిసిపోద్దండి. సంక ఎంత ఉందో తెలిసిపోద్దండి. 8కి 2 ఇంచెస్ ఎక్కువండి. 8కి 2 ఇంచెస్ ఎక్కువ. ఇప్పుడు మనం 8కి 2 ఇంచెస్ ఇలా డైరెక్ట్గా మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్నామండి. సంఖ్య ఎంత ఉందో అంత పోల్చుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ హాఫ్ ఇంచ్ కదండి, 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇది షోల్డర్స్ అనమాట, ఈ 1 ఇంచ్. అప్పుడు ఇలా చేసుకున్నాం కదండి. ఈ 2 ఇంచెస్ సంక ఇది. ఇప్పుడు మనం సంక్ డౌన్ ఎలా దించాలో చూడాలండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కాబట్టి 3 ఇంచెస్ దించాలండి. 3 ఇంచెస్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మీద. అదే 5 అబవ్ 6, 7, 8 అనుకోండి. 2 ఇక్కడ నుంచి ఈ పై గీత గీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి 2.5 మాత్రమే తీసుకోవాలండి. 2.5 మాత్రమే తీసుకోవాలి. ఈ షార్ట్ హ్యాండ్ కాబట్టి 3 ఇంచెస్ డౌన్ దించుకున్నామండి. 3 ఇంచెస్ కరెక్ట్గా 3 ఇంచెస్కి డౌన్ దించుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్కేల్ ఉంది కదండి, కరువు స్కేల్ తోటి మనం ఇలా పెట్టుకొని డైరెక్ట్గా ఇలా కొలుసుకోవాలి. అంతేనండి, జస్ట్ సింపుల్ ఇంతే. పొడవ చేతికి పొట్టి ఒకటే డిఫరెంట్ అండి. ఈ షార్ట్ హ్యాండ్కి 3 ఇంచెస్ దింపితే లాంగ్ హ్యాండ్కి 2.5 మాత్రమే దించాలండి. 2.5 మాత్రమే దించాలి. అంటే ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ నుంచి ఒక పైకి ఇంత ఇలా వస్తుంది. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి డౌన్కి దించాలండి. డౌన్కి ఇలా దించాలి. చూసారు కదా, షార్ట్ హ్యాండ్ మార్కింగ్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఇలాగ మనం కత్తితోటి ఇలాగ కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. దీనికి పెద్ద కష్టమేం కాదు. అదే పొడవు అయితే 2.5, షార్ట్ అయితే 1.5, షార్ట్ అయితే 3. చూసారు కదండి, షార్ట్ హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బై, అంటిల్ దేర్.